సార్ ఇక్కడ తెలంగాణ వరకు వస్తే 10-14 సీట్లని మీరు అంటున్నారు కదా, సెంట్రల్లో చూసుకుంటే అంటే దేశవ్యాప్తంగా మొత్తం చూసుకుంటే ఎన్ని సీట్ల వరకు రావచ్చు సార్? అంటే మీరు పార్టీ క్లెయిమ్ చేస్తుంది 350 పైన మేము కొడతాం అనేటువంటి మాట. సో ఎన్ని రావచ్చు అని మీ అంచనా? గతంలో కంటే ఎక్కువనే వస్తాయి. గతంలో 303, ఇప్పుడు పార్టీ ఆశించినట్టు 350. పార్టీ పరంగా జాగ్రత్తగా బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో గతంలో జరిగినటువంటి ఏమైనా తప్పటడుగులను సరిదిద్దుకొని జాతీయ స్థాయిలో మంచి అభ్యర్థులను పెట్టుకొని వాతావరణం ఉంది, గ్రౌండ్ ఉంది, ప్రజాక్షేత్రం ఉంది, మోడీ నాయకుడు ఉన్నాడు, అక్కడ పేరుగాంచిన నాయకుడు ఉన్నాడు, మోడీని ఢీకొట్టగలిగిన జాతీయ స్థాయి నాయకత్వం లేదు. కాబట్టి 350 రావడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, బీజేపీ తేగలుగుతారు. కానీ పార్టీ దానికి అన్ని విధాల సమాయత్తమవుతుంది, సరిదిద్దుకుంటుంది. అన్ని గతంలో జరిగినటువంటి వాతావరణం నుంచి బయటపడేందుకు రాష్ట్ర పార్టీ కానీ జాతీయ పార్టీ సమాలోచనలు చేస్తున్నారు. ఇవన్నిటిని కూడా బయటపడతారు ఈ ఇబ్బందుల నుండి. తప్పకుండా పార్టీ ఆశించిన విధంగా 350, 360. కాంగ్రెస్ పార్టీకి ఓ రోజు 404 వచ్చినాయి. నేను లోక్సభ సభ్యునప్పుడు మన 1984లో అప్పుడు 2 బీజేపీకి 2 ఎంపీలు, హనంకొండ జంగారెడ్డి, గుజరాత్ నుండి ఆయన అహ్మద్ పటేల్, ఇద్దరే ఉండేది. అలాంటి ఇద్దరు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 303, రేపు 350, 400 అంటే అతిశయోక్తి ఏం కాదు, వాస్తవం కనిపిస్తుంది. అవకాశాలు ఉన్నాయి, గెలుస్తారు కూడా.